రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు అసెంబ్లీకి 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజు అసెంబ్లీకి 1294, లోక్సభకు 237 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక లోక్సభకు నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరపున పురంధేశ్వరి, జనసేన తరపున వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు అసెంబ్లీకి 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజు అసెంబ్లీకి 1294, లోక్సభకు 237 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరపున పురంధేశ్వరి, జనసేన తరపున వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు అసెంబ్లీకి 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజు అసెంబ్లీకి 1294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరపున పురంధేశ్వరి, జనసేన తరపున వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుదర్శన్, చెప్పండి. నామినేషన్ల పర్వం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ రోజు సాయంత్రం వరకే సమయం ఉండడంతో ప్రధాన అభ్యర్థులందరూ కూడా వారి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పులివెందుల్లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన ఉదయం 10 గంటల సమయంలో ఆయన ఇడుపులు పులివెందులకు చేరుకున్నాడు. అక్కడ ఒక సభలో ప్రసంగించిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం పైన జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తన నామినేషన్ ను దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆ ప్రధాన పార్టీలకు చెందినటువంటి అందరు అభ్యర్థులు కూడా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 2 రోజుల్లో స్క్రూటినీ తర్వాత ఎవరెవరు బరిలో ఉంటారు, ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారు, మొత్తం ఓవరాల్ గా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది పోటీ పడుతున్నారు అనే వివరాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నామినేషన్లు ఈసారి అంత ఆర్భాటంగా కాకపోయినప్పటికీ చాలా వరకు కూడా అట్టహాసంగా
కాకుండా నిరాడంబరంగానే చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎందుకంటే ఈ ఖర్చును ఎన్నికల సమయంలో ఉపయోగించుకోవచ్చు, ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేశారు. అతి కొద్ది మంది మాత్రమే అక్కడక్కడ భారీ ర్యాలీలతో జన సమీకరణతో అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకే సమయం ఉండడంతో ఇంకా ఎవరైనా చేయాల్సిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇక ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. రైట్, ఈ విషయానికి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి చరిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. చరిత్, చెప్పండి, నెల్లూరులో నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది? నామినేషన్ల ప్రక్రియ మాత్రం అత్యంత ఖచ్చితంగా అయితే కొనసాగిందని చెప్పాలి. మరికొద్ది గంటల్లో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పాలి. ఇది ఒకటి. అదే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది నామినేషన్ చేశారు? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అనూహ్యంగా అనేక స్థానాల్లో నామినేషన్ చేసిన పరిస్థితి. అలాగే ఈరోజు కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ ప్రక్రియలో ఏదైతే ఉమ్మడి దాదాపుగా కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇండిపెండెంట్ల బెడదైతే మాత్రం పెద్ద ఎత్తున ఉందని చెప్పాలి. ప్రధానంగా కావలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు, అలాగే ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ కి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎక్కువ మంది వేస్తున్నారు. ఈ రోజు తుళ్ళూరుపేట నుంచి ఇండిపెండెంట్లు బలంగా వేసినప్పటికీ గూడూరులో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు వేస్తున్నట్టు పరిస్థితి. అయితే ఇండిపెండెంట్లు ఎంతమంది వేస్తున్నారు, అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ స్థానాల నుంచి అభ్యర్థులు వేస్తున్నారు, ఎన్నికలు కూడా లెక్కలు చేయాలంటే కూడా ఈ రోజు సాయంత్రంకి ఫైనల్ ఫిగర్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. 10 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో ముగియడంతో టోటల్ ఫిగర్ అంటే ఈ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థులే ఫైనల్ కావాల్సింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది వేస్తున్నారు, అలాగే అనేక పార్టీల నుంచి ఈరోజు జయప్రకాష్ నారాయణ లోక్సభ పార్టీ, అలాగే ఈరోజు డి లక్ష్మీనారాయణ పార్టీ, ఈ పార్టీలకు సంబంధించినటువంటి అనేక పార్టీలు ఈ రోజు నామినేషన్ వేసిన పరిస్థితి ఉంది. ఈ పార్టీలన్నీ కూడా ఏ పార్టీ తరఫు నుంచి ఎవరు నామినేషన్ వేస్తున్నారు అనే ప్రక్రియలో తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు ఆగాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఇప్పటి వరకు అసెంబ్లీకి 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే అసెంబ్లీకి 1294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనంతపురం నుంచి సాయి ప్రసాద్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాయి ప్రసాద్, చెప్పండి, అనంతపురంలో నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది? పార్టీ అనంతపురంలో అయితే ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు అట్టహాసంగా సాగుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు అంటే నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు కూడా కొన్ని చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు కానివ్వండి, లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు కానీ వీరందరూ కూడా నామినేషన్ ఉంటారు. అది ఈ రోజు చివరి రోజు కావడంతో ఆయా నియోజకవర్గాల తహసీల్దార్, ఆర్ఓ కార్యాలయాన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. ఎందుకంటే చివరి రోజు నామినేషన్ దాఖలు చివరి గడువు కావడంతో వారందరూ కూడా భారీ ఎత్తున అంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్ననే చాలా మంది దాఖలు చేసేశారు. నిన్న మంచి కావడంతో ఈ రోజు చివరి రోజు కావడంతో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇంకా ఎస్సీ నియోజకవర్గమైన సింగరవల్ నియోజకవర్గంలో ఈ రోజు బండారు శ్రావణి నామినేషన్ దాఖలు చేస్తుంది. భారీ ఎత్తున జనసందోహం మధ్య ఈరోజు ఆమె ఆర్ఓ కార్యాలయాన్ని కూడా చేరుకుంటున్నారు. అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి అమలు కేంద్రంలో కూడా అట్టహాసంగా భారీ ఎత్తున జనసందోహంతో రోజుతో ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మొత్తంగా చూసుకుంటే అన్ని నియోజకవర్గాలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గంలోనూ అన్ని అభ్యర్థులందరూ కూడా నామినేషన్ తలా 4 నామినేషన్లు దాఖలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం
తీసుకుంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఎక్కడ లేని విధంగా చిన్నమల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ సత్తా ఎక్కువగా కనిపిస్తోంది స్వాతి మనకు. ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గమైనా కూడా ఇండిపెండెంట్ అధిక ఎందుకంటే డబల్ డిజిట్ ఆ వ్యక్తులు ఇక్కడ నామినేషన్ దాఖలు చేసినట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఈరోజు చివరి సందర్భంగా కూడా ఎక్కువగా ఈ రోజు మెయిన్ తెలుగుదేశం అభ్యర్థి బండారు దాని ఇక్కడ దాఖలు చేస్తున్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు కూడా మనకి పోటీగా చాలా మంది ఈ రోజు నామినేషన్ కూడా దాఖలు చేస్తున్న మనం సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మొత్తంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ ఈ రోజు చివరి రోజు కావడంతో సందడి నెలకొని ఉంది. అభ్యర్థులు అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ జనసంతో మధ్య రోడ్ షో మధ్య నామినేషన్ వేయడానికి ఆర్ఓ కార్యాలయం చేరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సభకు నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరపున పురంధేశ్వరి, జనసేన తరపున వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.